ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, వంగా గీత మీద గెలుస్తారా వైఎస్ఆర్సీపీ పార్టీ? గెలిచలేడు అతను మంచితనం పవన్ కళ్యాణ్ మంచితనంతో గెలిచలేడు. అంటే మంచివాడు అంటున్నారు పవన్ కళ్యాణ్. మంచివాడు కాబట్టి గెలిచలేడు అతను. గెలిచలేడు. గీత అని గెలుస్తుంది అంతే. ఇంకా మనిషికి లేదు, మనిషికి మానవత్వం లేదు, మనిషికి చెడ్డానికి ఉంది. వాళ్ళ దగ్గర ఆమె కూడా డబ్బులు ఉన్నాయి, కుప్ప వస్తుంది అందరికీ, ఓట్లకు డబ్బులు బాగా ఇస్తుంది, సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు వైసీపీలో గీతాని గెలుస్తుందని నా అభిప్రాయం. గెలిచలేడు, మంచివాడు గెలిచలేడు, మంచివాడికి స్థానం లేదు అని అనుకుంటున్నాం. మరి గాజువాక భీమవరం నుంచి ఓడిపోయాడు కదా లాస్ట్ ఇయర్, అక్కడి నుంచి పోటీ చేయకుండా ఈ పిఠాపురం ఎంచుకోవడం. పిఠాపురంలో కాపు ఓట్లు దాదాపు 80,000 నుంచి 90,000 దాకా ఉన్నాయి, అందుకే అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని అంటున్నారు. మరి కరెక్టే ఉండొచ్చు, కాపు ఎక్కువ ఉంది కాబట్టి ఆయన అభిప్రాయం ఎట్టుందాం అలా ఆయన ఇష్టం. అది దాని ఏముంది, ఆయన ఎక్కడైనా కాన్స్టిట్యూన్సీలో ఆయన పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, దాని ఏముంది, అదే నేనేముంది. అంటే లాస్ట్ ఆ 2 నియోజకవర్గాలు ఓడిపోయినాడు కదా, ఓడిపోయినాడు మళ్ళీ గెలిచా అభిప్రాయంతో ఇక్కడ పెట్టుకున్నాడు అతను. లాస్ట్ ఇయర్ ఆయన అభిప్రాయం ఎట్లుంది ఏం తెలియదు. ఈసారి మంగళగిరి కూడా ఈసారి లోకేష్ ఖచ్చితంగా వస్తాడు, ముందు రాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా వస్తాడు. అన్నీ బాగా చేస్తున్నాడు, అతను కూడా కష్టపడుతున్నాడు. మంగళగిరి గురించి అన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఉంది. ప్రజలు కూడా కొద్దిగా మారినారు, ఎప్పుడు కట్టే ఉండరు కదా ప్రజలు అనేది. లోకేష్ కంటే అంత తక్కువనా మరి పవన్ కళ్యాణ్? తక్కువేం కాదు, ఈయన ఇప్పుడు మంచివాడు, ఎక్కడైనా మంచి వ్యక్తి గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే మంచితనానికి లేదప్ప, చెడ్డానికి ఉంది. మంచివాడు అయితే 10 రూపాయలు లెక్క, 7 చెడ్డానికి ఇస్తున్నారు మంచి లెక్క. కాబట్టి అది ఇంకా వాస్తవాలు, ఇంకా దేవుని నిర్ణయం ఎటుంటుందో తెలియదు, అదే విషయం. ఒకవేళ ఓడిపోతే ఏంటి పరిస్థితి? ఇంకా మళ్ళీ 5 నెలలకు మళ్ళీ ఇంకోటి కాన్షియస్ ఇంకోటి తీసుకుంటాడు, ఇంకోటి ఏదన్నా దిమ్మడిగో లేదా కడప తీసుకుంటాడు. వాళ్ళకేమి సినిమా ఉంది కాబట్టి మళ్ళీ కొంత సినిమాలు తీసుకుంటాడు, మళ్ళీ లెక్క సంపాదిస్తుంటాడు, మళ్ళీ వచ్చాడు, వేరే కాన్షియస్ చూస్తాడు. దేవుడు ఏమైనా అనుకరిస్తే చెప్పలేం. మొత్తానికి మంచి వాడతను, మంచివానికి చూసి వేయాలి ఓట్లు ప్రజలు అంటుందో అది దైవ నిర్ణయం, అది మనమేం చెప్పేది కాదు. అది ప్రజలు డిసైడ్ చేసుకోవాలా. ఎవరు రావచ్చు? సీఎంగా వచ్చేది చంద్రబాబు నాయుడు వస్తాడు ఖచ్చితంగా. ఇంతకుముందు ఆయన వచ్చినా కదా జగనయ్య, ఈసారి ఈయన వస్తాడు అంతే. రాకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా వస్తాడు, రాకపోతే ఇంకా అయిపోయి ఇంట్లో ఉంటాడు. ముసలి అయిపోయినాడు కాబట్టి రెస్ట్ తీసుకోవడం ఇంకా బెస్ట్ కదా. రెస్ట్ తీసుకుంటారో జగన్ లోపల లెంగుతాడు, మళ్ళా ఓడిపోతే చెప్పలేం. 99% ఏమో ఈసారి సైకిలే వస్తుందని అంటున్నారు. నాయుడు ఖచ్చితంగా ఈసారి వస్తాడు. ఇంతకుముందు ఆయన ఈసారి ప్రజలు ఈయనకే చేస్తారని అభిప్రాయం ఉంది, ప్రజలు నాడి.